జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అక్టోబర్ 26వ తేదీ లేఖన భాగము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 17వ వచనము, సమస్తమును ధారాళంగా దయచేవాడు. అవునండి, లోక సంబంధమైన జ్ఞానం ఉంది, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది. లోక సంబంధమైన జ్ఞానము ద్వారా మరి లోకంలో మంచిగా ధనాన్ని సంపాదించవచ్చు, గృహాలు కట్టుకొనవచ్చు. మరి బైబిల్లో ఆత్మ సంబంధమైన జ్ఞానం కూడా ఉన్నది. అయితే ఏం అడగాలి అంటే ఎలాగ జీవించాలి, ఆత్మ సంబంధంతో జ్ఞానంగా జీవించాలి, ఇతరులకి మేలుకరంగా మనం ఉండటానికి ప్రభువా నాకు జ్ఞానమును దయచేయమని అడిగితే జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు అడిగింది కూడా దయచేస్తాడు. ప్రజల విషయమై సొలొమోను రాత్రి వేళ స్వప్నమందు ఆయన మందిరములో 1000 దహన బలులు అర్పించిన తర్వాత స్వప్నమందు దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ప్రత్యక్షమై నీకేం కావాలి అన్నప్పుడు, ప్రభువా నేను బాలుడను, ప్రజలకి న్యాయం తీర్చటానికి నాకు జ్ఞానము దయచేయమన్నప్పుడు దేవుడు సొలొమోనుకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ జ్ఞానము ద్వారానే ప్రజలను మరి మంచి రీతిలో మరి ఆయన జ్ఞానముతో పరిపాలన చేశాడు. అడుగు వారికి ధారాళంగా ఇచ్చేవాడు. విశ్వాసముతో అడిగినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసముతో మరి మనం ఏది చేసినాను. పక్షవాయు కలిగిన వ్యక్తిని తీసుకొని వచ్చారు నలుగురు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ ఆ యొక్క ఇంట్లో అనేక మంది ఉండటం వల్ల ఈ పక్షవాయువుని తీసుకొచ్చిన ఈ నలుగురు మరి మిద్దెక్కి అంటే ఆ మేడ గదిలో వారు ఉంటున్న ఆ ఇంటి పై కప్పు ఓడదీసి ఆ యొక్క వ్యక్తిని మంచంతోనే దించినప్పుడు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాడు. అడగటానికి వచ్చిన మరి ప్రభు దగ్గర ఈ వ్యక్తి పక్షవాతంతో ఉన్నాడు, బాగు చేయమని అడగటానికి వచ్చిన ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు స్వస్థపరిచాడు. అడుగు వారికి, అడగాలని ఆశపడిన వారికి, ఆయన ఎద్దుకు వచ్చు వారికి హెబ్రీ 11:6 ప్రకారముగా ఆయన ఎద్దుకు వచ్చి నేనున్నాననియు అడుగు వారికి ప్రతిఫలము ధారాళంగా దయచేవాడనియు వాక్యం సెలవిస్తుంది కదా. దయచేసి మీరు ఆయన అడిగినప్పుడు దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. మనము కూడా ప్రార్థన ద్వారా పొందుకొనవచ్చును. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 10వ వచనము, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అంటే ధనాపేక్ష అంటే ధనమే దేవుడని, ధనాన్నే ప్రేమించాలి, ధనాన్నే సంపాదించుకోవాలి. క్రీస్తును కాకుండా ధనాన్నే సంపాదించుకోవాలనుకుంటున్న మనుషులకి అనేకమైన మరి దుష్ట పరిణామాలు. ధనాపేక్ష కలిగిన వాళ్ళు మరి ఏమైపోతారు అంటే, గెహాజీ అనే వ్యక్తి ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. నయమాన్ అనే వ్యక్తి తన యొక్క వ్యాధిని పోగొట్టుకోవటానికి వచ్చినప్పుడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానము చేయి, నీ వ్యాధి పోతుంది అన్నప్పుడు ఆ వ్యాధి పోయింది, కుష్ఠరోగం పోయింది. అయితే అతడు తెచ్చిన వెండి బంగారములను సేవకుడు తీసుకోలేదు, కానీ తన శిష్యుడైన గెహాజీ ఆయన వెళ్తున్నప్పుడు అబద్ధమాడి వెండి బంగారాలు తెచ్చుకుంటాడు. అప్పుడు
ఎలీషా అంటాడు, ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు. మరి నువ్వు ఆ రథం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు నా యొక్క మనసు నీతో రాలేదా అని చెప్పి, బాగా గమనించండి, ఆ వ్యక్తి ఏ నువ్వు ఇది సమయమా సంపాదించుకొనటానికి అని చెప్పి, నయమాను కలిగిన కుష్టు నీకు నీ తరాలకి వచ్చునుగా కన్నాడు. వెంటనే కుష్టు రోగాన్ని పొందుకొని వెళ్ళిపోయాడు. ఎన్నో సంవత్సరాలుగా మరి సేవకుడి దగ్గర ఉన్నా గాని మంచి మనసుతో లేడు కాబట్టి చివరికి అతడు కుష్టు వ్యాధితో ఇంటికి వెళ్ళాడు. జాగ్రత్త, ధనాపేక్ష అనేది అనేక మందిని కూలగొట్టిద్ది. విశ్వాసముల నుంచి వెళ్ళిపోతారు. ధనం కోసం యేసు ప్రభువారిని కూడా అమ్మేశాడు. తన శిష్యుడు ఉరిపెట్టుకొని చనిపోయాడు. జాగ్రత్త, డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు, గుర్తుపెట్టుకోండి. చివరిగా ఆజ్ఞ 12వ వచనము, మంచి పోరాటం పోరాడితిని. అంటే 2 రకాల పోరాటాలు ఉన్నాయి. లోకంలో బతకటానికి పోరాటం, అలాగనే మంచి పోరాటం. అంటే బైబిల్లో రాయబడింది ఏమని రాయబడింది అంటే, యేసు ప్రభువారు మార్గము ఇరుకైన మార్గం. అయితే పోరాటం చేయాలి. అంటే చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అనేకమైన శ్రమలు అనుభవించి దైవరాజ్యానికి వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు గారు 2 తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనములో, మంచి పోరాటం పోరాడితిని, విశ్వాసము కాపాడుకుంటు. అవును, మంచి పోరాటము. లోకంలో మంచి పోరాటాలు ఉన్నాయి. అయితే ఆ పోరాటాల్లో గుర్తుపెట్టుకోండి, ఏ పోరాటం నువ్వు కలిగి ఉన్నావు. ఫిబ్రవరి 12:4 పాపంతో పోరాటం గమనించి, పోరాడినప్పుడు గుర్తుపెట్టుకొని గెలిచేటట్టుగా పాపంలో పడిపోకూడదు. మంచి పోరాటం పోరాడిన వారికి జీవ కిరీటం ఉంది. జీవ కిరీటము ఉంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు ఈ అనుదిన జీవాక్యం ద్వారా మీరు బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అడుగు వారికి ధారాళంగా ఇచ్చే దేవుడు నాయన. సందేహం ఇంపక ధారాళంగా ఇచ్చే దేవుడు నాయన. అయ్యా, మేము ధనాపేక్ష లేని వాళ్ళంగా మంచి మనసుతో పోరాటం చేసే వాళ్ళముగా దయచేయమని, నీ కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.